6 ఇయర్ నుంచి చేస్తున్నాం. గతంలో మనం చేసినాం కానీ చిన్న మోతాదులో చేసినాం, కొన్ని మేకలతోటి చేసినాం. ఇది 4th టైం మనం చేయబట్టి ఇంత పెద్ద లెవెల్లో. చాలా మంది ఏం చేస్తారంటే ఒకటేసారి పెట్టుబడి పెట్టేసి పెద్ద షెడ్ వేసేసి చేస్తారు కానీ ఫెయిల్ కూడా అంత తొందరగా అవుతుంది. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, గొర్రెలు పెడితే బాగుంటుందా మేకలు పెంచితే బాగుంటుందా? మీ ఆలోచనలో ఏది బాగుంటుంది? అంటే మేము మేకల నుంచి ప్రొడక్షన్ ఎక్కువ ఉందని మేకలు పెంచాం ఫస్ట్ లో. ఇంకోటి మనకు ఫీడ్ ది, లేబర్ ది, ప్రతి ఒక్కటి అది కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. అదే మనకు బయట తిప్పుతారు కదా వాళ్ళకి ఏముంటది, ఇప్పుడు జీవం తక్కువ ఉందంటే లైవ్ వెయిట్ రేట్ తక్కువ ఉంటది, పెరిగినప్పుడు కొంచెం ఎక్కువ చేసి ఎక్కువ కాస్ట్ తక్కువలో 420 వరకు ఇస్తాం లైవ్ వెయిట్ లా. ఎక్కువ అంటే 460 470 వరకు అట్లా ఇస్తాం కేజీ. మీ దగ్గర ఉన్న బ్రీడ్లలో టాప్ ఎక్కువ రేట్ ఉన్న బ్రీడ్ ఏంది? మన దగ్గర ఇప్పుడు వచ్చేసి బోయర్ అని గోట్లా ఉంది. అది లైవ్ వెయిట్ లో ఒక 1000 to 1500 ఉంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్. నేను మీ శివకుమార్. ఈరోజు మనం వచ్చేసి బూత్పూర్ గ్రామము, బూత్పూర్ మండలము, పాలమూరు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి గొర్రెలు మేకలు పెంపకం చేస్తున్నటువంటి నిర్వాహకులు అనేటువంటి సుభాన్ అనేటువంటి రైతు ఉన్నారు. యువ రైతు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి నార్మల్గా గొర్రెలు మేకలు చాలా మంది రైతులు పెంచాలని ఆలోచన ఉంటుంది. గ్రామాల్లో షెడ్లలో పెంచుతుంటారు. ఈ మధ్య కాలంలో ఎలివేటెడ్ షెడ్లలో గొర్రెలు మేకలు పెంచుకుంటే దిగుబడులు అదేవిధంగా వెయిట్ బాగా వస్తుంది, అన్ని విషయాల్లో సంరక్షణ బాగుంటుందని చెప్పేసి ఎలివేటెడ్ షెడ్లు వేసుకుంటున్నారు. అసలు ఎలివేటెడ్ షెడ్లు వేసుకొని గొర్రెల మేకల పెంపకంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం డిమాండ్ ఏ విధంగా ఉంది, మంచి బ్రీడ్ సెలెక్షన్ ఏది చేసుకోవాలి, దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పూర్తి సమాచారం సుభాన్ గారు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుభాన్ భాయ్. నమస్తే. చెప్పండి సుభాన్ భాయ్, ఏంది అసలు గొర్రెల మేకల పెంపకం అనేది మీరు ఎన్ని సంవత్సరాలకి అనుభవంతో చేస్తున్నారు మీరు? అంటే ఇది మనం స్టార్ట్ చేసి ఒక 6 ఇయర్ నుంచి చేస్తున్నాం. గతంలో మనం చేసినాం కానీ చిన్న మోతాదులో చేసినాం, కొన్ని మేకలతోటి చేసినాం. ఇది 4th టైం మనం చేయబట్టి ఇంత పెద్ద లెవెల్లో. ఓకే. ఇది మనకి ఎలివేటెడ్ షెడ్ వచ్చేసి 2020లో మనం స్టాబ్లిష్ చేసినాం. అంటే 6 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎలివేటెడ్ షెడ్ కన్నా ముందు మీకు గొర్రెలు మేకలు పెంచిన అనుభవం ఉందా? ఉంది కానీ ఒక 20-30 అంతవరకే పెంచినాం కింద. ఓకే. అది తిరుగుతుండే, బయట మేపాలి అట్లా ఉండే. కానీ ఇది కేజ్లా సిస్టమ్ పెట్టేసి ఫీడర్లు అనేది 5 years కి చేస్తారు. ఏంది షెడ్ మనకి ఇప్పుడు ఎంత పెద్ద వెడల్పు ఉంటుంది, పొడవు ఎంత ఉంటుంది? ఇది షెడ్ వచ్చేసి ఇది వెడల్పు 30 feet ఉంటది. పొడవులా అంటే మనకు ఇది ఒక 68, అది ఒక 58, దగ్గర 130-140 దాకా. 2 షెడ్ ఉన్నాయి అన్నట్టు. ఇది 5 సంవత్సరాలు ఎంత షెడ్ వేసుకొని? ఇది 5 సంవత్సరాలు. ఎంత ఖర్చు మీరు ఫస్ట్ వేసుకున్నప్పుడు? 5 సంవత్సరాలు అంటే మేము ఒకటేసారి పూర్తి షెడ్ వేసుకోలేం. ఫస్ట్ చిన్నది ఇది కనిపిస్తుంది కదా, ఈడి వరకు మనం వేసుకున్నాం. తర్వాత అక్కడ 5 feet ఇక్కడ 5 feet పెంచుకున్నాం. ఓకే. అంటే మనం ఎట్లా అనుకూలం అవుతుందో ఎట్లా పెంచుకుంటా పోయినాం. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒకటేసారి పెట్టుబడి పెట్టేసి పెద్ద షెడ్ వేసేసి చేస్తారు కానీ ఫెయిల్ కూడా అంత తొందరగా అవుతారు. అంటే సక్సెస్ కావాలంటే చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే మనం ఏమైనా సాధించగలం. లేదు నేను జంప్ చేసి పైన పోతా అంటే రివర్స్ అవుతుంది. అట్లా కూడా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనిలో. ఓకే. అంటే ఇప్పుడు మీ షెడ్ ఖర్చు ఎంత అవుతుంది ఒకవేళ ఇప్పుడు వేసుకుంటే? ఇట్లాంటి 15 lakhs వరకు అవుతుంది. 15 లక్షలు అన్నట్టు అవుతుంది. కెపాసిటీ ఏంది ఇప్పుడు మన షెడ్ లో? ఎన్ని జీవాలు పడతాయి దగ్గర? ఒక గొర్రెలు షీప్స్ అయితే ఒక 300 వరకు పడతాయి, గోట్స్ అయితే ఒక 250 వరకు పడతాయి. దీని అంటే మొత్తం 500 ఎక్కువ కూడా పెట్టొచ్చు కానీ దీనికి కూడా స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎట్లా ఉంటది దీని లెక్క అంటే ఒక్క జీవానికి వచ్చేసి 6x6 square feet స్పేస్ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే చిన్న దాంట్లో ఎక్కువ జీవాలు ఇడిచి పెడతారు, అది ఇరుకుడా అయి మొత్తం కష్టం అవుతుంది. రోగాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు వస్తాయి అట్లా. ఓకే. ఇప్పుడు మన దాంట్లో అయితే 500 కెపాసిటీ కాదు. ఇది షీప్స్ అయితే 300, గోట్స్ అయితే ఒక 250 వరకు. ఓన్లీ గోట్స్ పెడితే, ఓన్లీ షిప్ పెడితే 300 to 400 కెపాసిటీ. ఓకే. ఇప్పుడు మీరు పెంచుతున్నారు కదా, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది,
గొర్రెలు పెడితే బాగుంటుందా, మేకలు పెంచితే బాగుంటుందా? మీ ఆలోచనలో ఏది అంటే బాగుంటుంది? మేము మేకల నుంచి ప్రొడక్షన్ ఎక్కువ ఉందని మేకలు పెంచాం ఫస్ట్ లో. ఇప్పుడైతే మనం షీప్స్ కి ఇది అవుతున్నాం, చేంజ్ అవుతున్నాం. అదే అది కూడా అయితే ఇది కూడా ఉంటది. ఇప్పుడు మొత్తం 100% షీప్ గోడ్స్ పెట్టినాం. దానిలో ఏమైతుంది అంటే మన సౌత్ లా మార్కెట్ లేదు గోడ్స్ కి, మేకలకు లేదు. షీప్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది. మేకలకు నార్త్ సైడ్ ఎక్కువ నడుస్తుంది మనకు. మన సౌత్ సైడ్ ఏమో మేకలు అంత ఇష్టపడరు. ఓకే, మనం ఫంక్షన్లకు దానిలో కట్ చేయాలంటే ఎక్కువ ఇది చేయరు. అందుకోసం షీప్ కి మనం చేంజ్ అవుతున్నాం. గొర్రెలు అయితేనేమో కొంచెం మీట్ పర్పస్ ఎక్కువ అవుతుంది, నార్త్ ఏమో ఎక్కువ మేకలు ఎక్కువ. అందుగాక బ్రీడింగ్ సెటప్ ఎలివేటెడ్ లా కొంచెం కష్టం, ఇబ్బందికరం. అంటే మనం ఒక ఫీమేల్ గోట్ తెచ్చి దానికి పిల్ల పుట్టినాక దానికి పెద్దగా చేసి సేల్ చేసే వరకు మనకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. అంటే దానది, ఇంకోటి మనకు ఫీడ్ ది, లేబర్ ది, ప్రతి ఒక్కటి అది కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. అదే మనకు బయట తిప్పుతారు కదా వాళ్ళకి ఏముంటది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేత దొరికిపోతుంది. దాని వాళ్ళకి అంత ఖర్చు ఉండదు. అసలు ఏంది బయట పెంచడానికి ఎలివేటెడ్ చేయడానికి ప్లస్ పాయింట్ ఏంది? అసలు ఎలివేటెడ్ చేస్తే ప్లస్ పాయింట్ ఉంటే బయట దాంతో పోల్చుకుంటే? ఇప్పుడు బయట దాంట్లో ఏముంటదంటే పొద్దుగాల మనము 9-10 కొట్టుకుపోయినామంటే సాయంత్రం 5-6 ఉంటది. ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎక్కువ జీవాలు ఉంటే 2-3 ఉండాలి. ఓకే, అంటే దీనిలో ఏముందంటే ఎలివేటెడ్ లా 100 జీవాలకు ఒక మంచి చేసుకోగలడు. 100 జీవాలు ఉంటే ఒక మనిషి మంచిగా చేసుకోగలడు. ఇంకా మన సొంతం మేత ఉంటే ఇంకా మంచిది ఎలివేటెడ్ లా. అంటే బయట చేస్తేనేమో నాకు తెలిసి ఎక్కువ రోజులు అవుతుంది వేయడానికి. ఎలివేటెడ్ లో చేస్తే ఎక్కువ అవుతుంది కానీ ఇన్వెస్ట్ కూడా అవుతుంటది, ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. కానీ మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్ తక్కువ కావాలి, మనకు మేత ఖర్చు తక్కువ కావాలంటే మన సొంతంగా ఫీడ్ అనేది తయారు చేసుకోవాలి. గడ్డి అయినా సరే, మనం మక్కలు ఏమన్నా సరే, మనకు పొలం ఉంటే మనం పెంచుకుంటే దాన్ని ఇది చేసుకుంటే మనకు తక్కువ అవుతుంది అన్నమాట. అసలు ఏంది మన దగ్గర ఎలాంటి బ్రీడ్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 వెరైటీస్ బ్రీడ్స్ గోడ్స్ ఏమో సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. కానీ ఆ 10 లా ఏమైందంటే మనకు ఎలివేటెడ్ లా ఒక 3 to 4 బ్రీడ్స్ ఇది అయినాయి, సక్సెస్ అయినాయి. అంటే మొత్తం అది ఇంకా 6 బ్రీడ్ ఏమో తగ్గించేసి ఏవైతే మనకి ఎలివేటెడ్ లో సెట్ అవుతున్నాయో దానికి కంటిన్యూస్ గా చేసేసి ఇంకో షీప్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం గోడ్ బ్రీడ్స్ ఉన్నాయి మీ దగ్గర? గోడ్సే ఉన్నాయి. గోడ్స్ లో ఏమేమి ఉన్నాయంటే ఒకటి బోయర్ అని ఉంది, అది సౌత్ ఆఫ్రికన్ బ్రీడ్. ఇంకోటి బీటల్ అని ఉంది, అది పంజాబ్ సైడ్ ది. ఇంకోటి సోజాత్ సిరోయి అని ఉంటది, అది రాజస్థాన్ సైడ్ ది. ఇంకోటి మనకు బార్బరీ ఉంది, అది కూడా యూపీ సైడ్ ది. అట్లా బ్యాంటమ్ అని ఉంది, అది వేరే దేశం గిల్లి. అది అంటే ఒక 5-6 రకాలు, గతంలో 10 రకాల వరకు పెంచినాం. ఇప్పుడు ఒక 4 నుంచి 5 రకాల గోడ్ బ్రీడ్స్ ఉన్నాయి. గోడ్స్ షీప్ లో మనం నెల్లూరు జుడిపి పెడుతున్నాం. నెల్లూరు జుడిపి ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అదే ఉంది. ఇంకోటి సింధనూర్ బ్రీడ్ అని వస్తది, అది ఎరుపు రంగులో వస్తది. ఆ బ్రీడ్ కూడా తెస్తాం, తెస్తే సేల్ చేస్తా ఉంటాం. అంటే మీ ఎలివేటెడ్ షెడ్ లో మీరు ప్రధానంగా అంటే మీట్ పర్పస్ పెంచుతారా లేకపోతే బ్రీడింగ్ పర్పస్? అంటే గతంలో ఏమైందంటే బ్రీడింగ్ పర్పస్ ఎక్కువ ఫోకస్ చేశాము. ఇప్పుడు మీట్ పర్పస్ కోసం ఎక్కువ పని చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే అమ్ముతారా మీరు ఏమైనా బ్రీడ్స్? ఇక్కడ నుంచి సేల్ చేస్తాం. ఇది మేల్ షీప్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఎక్కువ శాతం అమ్ముతాం. ఎట్లా ఉన్నాయి మీ దగ్గర రేట్స్? ఎట్లుంటాయి? మంచి మనం ఎట్లా ఉందంటే మనకు మార్కెట్ ఎట్లా ఉంటాం, మార్కెట్ ని బట్టి ఎక్కువ తక్కువ అవుతుంటది రేట్. మనం లైవ్ వెయిట్ లా ఇస్తుంటాం. ఇప్పుడు జీవం తక్కువ ఉందంటే లైవ్ వెయిట్ రేట్ తక్కువ ఉంటది. పెరిగినప్పుడు కొంచెం ఎక్కువ చేసి తక్కువ 420 వరకు ఇస్తాం లైవ్ వెయిట్ లా. ఎక్కువ అంటే 460-470 వరకు అట్లా ఇస్తాం కేజీ. మీ దగ్గర ఉన్న బ్రీడ్ టాప్ ఎక్కువ రేట్ ఉన్న బ్రీడ్ ఏంది? మన దగ్గర ఇప్పుడు వచ్చేసి బోయర్ అని గోట్లా ఉంది, అది లైవ్ వెయిట్ లో ఒక 1000 to 1500 ఉంది. దానికి ఎక్కువ బ్రీడ్ ఉంది. ఏది స్పెషాలిటీ ఏంటి బోయర్ది? వెయిట్ ఎక్కువ వస్తుంది, అది తొందరగా గ్రోత్ అవుతుంది. మనము ఎలివేటెడ్ లా కూడా తొందరగా సెట్ చేయించు. ఎన్ని రోజులు వెయిట్ వస్తుంది మనకి అది యావరేజ్ గా? అది దానిలో కూడా జనరేషన్స్ లైన్స్ ఉన్నాయి, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఉంటది. దానిలో ఏముంటది, ఫస్ట్ ఇంపోర్ట్ లైన్ ఉంటే మనకు పిల్ల వచ్చేసి 40 kgs వరకు 3 months లో వెళ్ళిపోతుంది. 3 months 40 kgs వస్తుంది. ఫస్ట్ దాని బ్రీడ్ తెచ్చుకుంటే పిల్లలు ఎంత వెయిట్ ఉంటుంది నార్మల్ గా? మనం పిల్లలు తెచ్చుకున్నామంటే ఒక 20-25 kgs వరకు ఉంటది మనం పెంచుకున్నా సరే. కానీ మనం
అంత ఎక్స్పెన్సివ్ బ్రీడ్ తెచ్చినా కూడా మనకి అమ్మకానికి కూడా అనుకున్నాం కావాలి కదా, అంటే అందరు కొనలేరు. ఇప్పుడు అది ఇంపోర్ట్ లైన్ బ్రీడ్ వచ్చేసి 2500 లైవ్ వెయిట్ ఉంది. అంత ఎవరు పెడతారు, ఇక్కడ పెట్టారు కదా. అందుకోసమే దాని నుంచి ఇండియన్ లైన్ కి వచ్చిన బ్రీడ్ పెడతాం మేము. ఇప్పుడు నార్మల్ గా మీరు పెంచుతున్నారు కదా, ఏంది ఇప్పుడు నార్మల్ ఏ బ్రీడ్ అయినా సరే పిల్లలు తెచ్చి దాన్ని పెంచి మీట్ పర్పస్ బయటకి అమ్మేంత వరకు ఒక దాని మీద ఎంత ఖర్చు అవుతుంటది? ఇప్పుడు ఏముందా అంటే అది ఆ లెక్క ఏముందంటే మనం ఎలివేటెడ్ చేస్తే పర్ ఎనిమల్ ఎంట రోజుకి 30 నుంచి 40 రూపీస్ ఖర్చు వస్తుంది. లేబర్, ఫీడ్ మొత్తం కలిపేసి మెడిసిన్ అది ఇది యావరేజ్ గా 30 నుంచి 40 రూపీస్. ఆ లెక్కలో మనం ఎన్ని జీవాలు పెడుతున్నామో ఎన్ని అవుతుంది అది లెక్క వేసుకోవాలి. దగ్గర దగ్గర నెలకు 1200 900 నుంచి 1200 దాకా అవుతుంది. కొన్నిసార్లు ఎక్కువ కూడా అవుతుంది. ఎన్ని నెలలు పెంచుతారు మీట్ పర్పస్ అయితే నార్మల్ గా పిల్లల్ని మీరు? అంటే మనం బయటకు వచ్చిన అంటే ఒక తల్లి నుంచి పిల్ల బయటకు వచ్చింది అనుకో, అది మళ్ళీ మార్కెట్ పోయేంత వరకు ఎన్ని రోజులు? మనం ఇక్కడ ఫ్యాన్సీ బ్రీడ్ లో అయితే ఆఫ్టర్ 3 months సేల్ చేస్తాం. దానికన్నా ముందు ఇయ్యం, ఎందుకంటే అది పాలు తాగితేనే మంచిగా గ్రోత్ వస్తుంది. ఆఫ్టర్ 3 months అది సేల్ కి పెడతాం. 3 months కి రెడీ అయిపోతుంది. కానీ అది మంచిగా గ్రోత్ వచ్చినాకనే ఇస్తాం బయట, రాకపోతే మళ్ళా 3 months కింద వెయిట్ వస్తుంది తల్లికి వెళ్ళి పిల్ల బయటకు వచ్చిన తర్వాత. అంటే ఒక్కొక్క బ్రీడ్ ది ఒక్కొక్క లాగా ఉంది కదా మనకు. అంటే అది మంచిగా చూడడానికి మంచిగా కనిపిస్తే చాలు మనకు. యావరేజ్ ఎంత వెయిట్ వస్తుంది మీకు 3 months లో? ఇక్కడ 3 months లో ఒక బ్రీడ్ ని బట్టి ఉంటది. మనకు బీటల్ బ్రీడ్ వచ్చేసి ఒక 15 to 20 kgs వరకు వస్తుంది. బోయర్ కూడా సేమ్ వెయిట్ ఉంటది. వేరే ఏమో ఒక 10 to 15 యావరేజ్ గా అంటున్నా. ఏది మన 3 months లో? 3 months లో హైయెస్ట్ మంచి ఎక్కువ వెయిట్ వచ్చేది ఏంది 3 months లో? మనకు బీటల్ బ్రీడ్ ఉంది, ఇంకోటి బోయర్ ఉంది. అది మీరు అన్నట్టుగా 40 kgs వస్తుంది అనుకుంటా. అది బోయర్ లో మనకి ఇంపోర్ట్ లైన్ ఉంటే 40 kgs 3 months లో వచ్చేస్తుంది. పిల్ల నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి 3 months లో 40 kgs వస్తుంది. కానీ దాన్ని ఫీడ్ అట్లా ఇవ్వాలి. మదర్ కి కూడా మిల్క్ అంతా ఉండాలి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి గొర్రెలు మేకలు ఏవైనా సరే 3 months పెంచితే యావరేజ్ గా 20 నుంచి 40 kgs వరకు బ్రీడ్ ని బట్టి మారుతుంటారు. బ్రీడ్ ని అంటే బోయర్ లా ఇంపోర్ట్ లైన్ ఉంటే మదర్ నుంచి ఫాదర్ నుంచి ఇంపోర్ట్ లైన్ ఉంటేనే 40 kgs వస్తుంది. మళ్ళా ఇంపోర్ట్ లైన్ ఇండియన్ లైన్ నుంచి వస్తే ఆ పిల్ల కొంచెం తక్కువ వస్తుంది. సేమ్ బ్రీడ్ ఉంటే మంచి వస్తుంది. దానికి మళ్ళీ వేరే బ్రీడ్ కి ఇండియన్ కి కలిసి మారిపోతున్నట్టు. ఇప్పుడు కుక్కల్లా పెడిగిరి నడుస్తుంది, మేకల్లో కూడా పెడిగిరి నడిపిస్తున్నారు. చాలా అది దీని డీటెయిల్ లో పోతే చాలా ఉంది ఇంకా. అని ఎక్కువ మందికి తెలియదు అది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో పెద్ద పెద్ద బ్రీడర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు నుంచి నడుస్తుంది బ్రీడ్స్. ఆ లైన్ పెడిగిరి నడుస్తుంది. వన్ ఫాదర్ ఎవరు, తల్లి ఎవరు, మదర్ అంటే మొత్తం జనరేషన్ మొత్తం చెప్పేస్తారు అన్నమాట వాళ్ళు. అది మొత్తం రికార్డ్ పెడతారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఈ పిల్ల దేంది, ఇది మొత్తం రికార్డ్ పెడతారు. అట్లా ఉంటది. ఎక్కువ శాతం ఈ సిస్టమ్ మహారాష్ట్రలో ఎక్కువ నడుస్తుంది. మన దిక్కు అయితే అంత ప్రాపర్ గా చేస్తలేమో, కానీ మహారాష్ట్రలో ఇప్పుడు కూడా అది చేస్తున్నారు. మంచి బ్రీడింగ్ నడుస్తుంది మంచిగా. బోయర్లా టాప్ అంటే మహారాష్ట్రనే ఉంది ఇప్పుడు. ఇప్పుడు మీరు నార్మల్ ఎవరికైనా చూసే వాళ్ళకి తెలవాలంటే ఒక మేక మీద మీరు రోజుకి దాదాపు మేకనైనా జీవి మీద దాదాపు 30 నుంచి 40 రూపాయలు ఖర్చు పెడతారు కదా. ఏది ఒక 3 నెలలు మీరు ఈ విధంగా పెంచి మీట్ పర్పస్ బయటకు అమ్మారు అనుకోండి, ఎంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఒక జీవి మీద మీకు? అంటే మనం ఎక్కువ శాతము లాంగ్ టైం పెంచుకుంటా పోతలేము, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. షార్ట్ టైమ్ లో ఒక 1 month 2 months లో సేల్ చేసేస్తుంది. అంటే చాలా ఎక్కువ మరీ చిన్నగా తేకుండా కొంచెం మంచిగా తొందరగా పెరిగే బ్రీడ్లనే పెంచుకుంటున్నాం. అది తెచ్చి తొందరగా సేల్ చేస్తున్నాం. చేస్తే మనకు కొన్ని దాంట్లో వస్తుంది 500 కూడా వస్తుంది, రాని దాంట్లో లాస్ కూడా అవుతాం. వచ్చే దాంట్లో ఎక్కువ అంటే ఒక 2000 వరకు ఒక జీవ వెనకాల వస్తుంది మనకు. ఒక జీవి మీద 2000 రూపాయలు, 2500 కూడా వస్తాయి. మళ్ళా లాస్ కూడా అవుతాం 2000 వస్తే 2000 కూడా వస్తాయి. అట్లా అంటే జీవి ఒక్క దాన్ని ఒక్క లాగా పెంచేది ఉండదు. అంటే దాని పెరుగుదల వెయిట్ గెయినింగ్ అనేది అంత లేకుంటది. ఒక బ్రీడ్ ఒక్కలాగా ఉండదు. అందుకోసం మంచిగా బ్రీడ్ అయ్యి గ్రోత్ అయిన బ్రీడ్ లా మంచిగా వస్తాయి అన్నమాట మనకు లాభం. ఇప్పుడు మీ ఎలివేటెడ్ షెడ్ లో ఏంది అసలు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే క్లీనింగ్ ఎట్లా చేస్తుంటారు? పొద్దుగాల సాయంత్రం ఎలాంటి జాగ్రత్తలు? ఎలివేటెడ్ లా ఏముందంటే ఒక ప్లస్ పాయింట్ ఏముందంటే రోజు క్లీన్ చేసే అవసరం లేదు.
జీవాలు ఏమైతే మలమూత్రం ఏమో చేస్తారో అది కిందికి వెళ్ళిపోతుంది, కింద పడిపోతుంది. కింది ఎరువు మనం 6 నెలలకు ఎత్తుకుండ్రి, సంవత్సరానికి ఎత్తుకుండ్రి, ఎప్పుడన్నా ఎత్తుకుండ్రి, అది మన ఇష్టం. కానీ ఇంకోటి కింద ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమన్నా డిసీజ్ రాకుండా అప్పుడప్పుడు పౌడర్లు అవి కీటకాలు క్రిములు అవి రాకుండా చల్లుకుంటా ఉండాలి. అది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. ఇంకోటి ఎలివేటెడ్ లా మనకు జీవాలు ఉంటే ఒక 40-50%, ఒక 60% వరకు రోగాలు వచ్చే అవకాశం తక్కువ ఉంటది. అదే కింద ఉంటే వేరే జీవంకి ఒక డిసీజ్ ఉంటే గాలి నుంచి కూడా వస్తుంది. ఇదైతేనే కొంచెం రోగాలు తక్కువ వస్తుంది ఎలివేటెడ్ లా. ఓకే, ఏంది అసలు నార్మల్ గా ఏమేమి డిసీజులు ఎక్కువ ఉంటాయి మనకి గోట్లు? బయట తిరిగితే అది ఫుడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇంకోటి బ్లూ టంగ్స్ వస్తుంది, PPR కూడా అది చాలా వస్తుంది. ఇప్పుడు వేరే వేరే ఇంకా రకాలు ఉన్నాయి, అన్ని డిసీజెస్ వస్తాయి. ఇంకోటి నిమోనియా అది వస్తుంది, మొత్తం లంగ్స్ మొత్తం పాడైపోతాయి. ఏం జాగ్రత్తలు తీసుకుంటారు దీనికి? ఎన్ని రోజులకు ఒకసారి? దీనికి టీకా ఇచ్చేస్తాం. సంవత్సరంలో ఒక 7 టీకాస్ ఉంటాయి. డాక్టర్ సాబ్ తోటి కన్సల్ట్ అయ్యి ఏమన్నా ఉంటే అది ఇచ్చేస్తాం అట్టం. ఇంకోటి ఏంటంటే మీరు ఈ సంవత్సరం ఎన్నిసార్లు టీకాలు ఇస్తుంటారు కదా, ఒక జీవి అంటే తల్లి నుంచి బయటకు వచ్చిన పిల్ల అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఒక లైఫ్ టైం ఉంటుంది ఒక జీవికి? మనకి ఈ గొర్రెల మేకలలో ఏముందంటే ఒక మంచిగా మనం మేత పెట్టుకొని మంచిగా ఇది చేస్తే మేల్ వచ్చేసి మనకు 7 years 8 years వరకు బ్రీడింగ్ కి పనికి వస్తుంది. 7 to 8 years వస్తుంది. మనకు మంచిగా దాన్ని ఫీడ్ ఇచ్చి మనం కాపాడుకోవాలి. ఫీమేల్ వచ్చేసి ఒక 5-6 years వరకు, అది కూడా 5-6 years వరకు మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే పనికి వస్తుంది. ఎన్ని ఈతలు వస్తుంది ఒక ఫీమేల్ అయితే మనకి? ఇప్పుడు 14 నెలలకు 2 ఈతలు. 14 నెలలకి 2 అంటే కట్టియాలి. అది ఏ నెలకు ఒక ఈత వస్తుంది అన్నట్టు? 7 నెలలకు ఒక ఈత వస్తుంది. దానిలో మనకు సింగిల్ రావచ్చు, డబల్స్ రావచ్చు, ట్రిపులెట్స్ రావచ్చు. మేకల్లా ఉంది, అది ఉంది. షీప్స్ లా లేదు, సింగిల్ కిటే వస్తుంది. అది కూడా 9 months కి ఒకసారి. 9 months కి ఒకసారి. స్లో ప్రొడక్షన్ ఉంది. ఇది నేను చెప్పినా కదా, ఇది ఎందుకు ఎంచుకున్నామంటే ప్రొడక్షన్ కొరకు పెంచినాం కానీ ఎలివేటెడ్ లా వర్కౌట్ కదా అది. అంటే షీప్ అంటే మీట్ పర్పస్. మేకలు అంటేనేమో మనకి ప్రొడక్షన్ ఎక్కువ రావాలంటే ఎక్కువ వస్తుంది. మీ దగ్గర హైయెస్ట్ ఇప్పుడు ఎంత చూసారు? అంటే ఒక మన దగ్గర 4 kids కూడా వచ్చినాయి. 4 kids కూడా వచ్చినాయి. హెల్తీగా వచ్చినాయి, వాళ్ళని హెల్తీగా వచ్చినాయి, అన్ని పెరిగినాయి. ఎంత వెయిట్ ఎంత ఉంటుంది మనకు ఒక పిల్ల బయటకు వచ్చినప్పుడు? చిన్న యావరేజ్ గా ఒక 6-8 kgs ఉంటది ఫస్ట్ పిల్ల బయటకు వచ్చినప్పుడు. తక్కువ కూడా చిన్న జాతి ఉంటే అది తక్కువ కూడా ఉంటది, పెద్దవి ఉంటే ఒక 6 to 8 kgs వరకు ఉంటది. ఏంది దాన విషయంలో ఏమేమి ఇస్తారు, ఎట్లా ఇస్తారు? దానాల మనం ఇది కంది చున్ని ఇస్తున్నాం, గోధుమ పట్టు, ఇంకోటి పత్తి కల్లి, అది ఎక్కువ డైరీ వాళ్ళు వాడతారు, అది కూడా ఇస్తున్నాం. సూపర్ నేపియర్, ఒక ఒట్టి మేత మనకు చనగల పట్టు, కందు పట్టు, అది వేరే వేరే రకాల. మార్చి ఇయ్యాలా ఎట్లుంటది? మీరు ఎట్లా ఇస్తారు? అంటే డైలీ 3 to 4 times. మార్చి 3 to 4 times ఇవ్వాలా? 4 times ఇవ్వాలి. అంటే నాకు తెలిసి 5 గంటలకు ఒకసారి ఇవ్వాలి. అంటే తిన్నదాడే కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళా వేసుకుంటా రావాలి. ఎంత తింటది ఒక జీవి ఒక రోజుకి యావరేజ్ గా? ఎన్ని కిలోలు చెప్పలేము. అంటే ఇప్పుడు మనం ఏమంటామంటే ఒక ఆవు సాకే దాంట్లో 10 జీవాలు పెరుగుతాయి. అంటే నాకు తెలిసి ఒక్కొక్కటి నాకు తెలిసి 1 కిలో తింటది అనుకుంటా రోజుకి. రోజుకి 1 కిలో ఈజీ తింటది. కిలోన్నర. భారీ మేకలు ఉంటాయి, ఒక 2 కిలోల వరకు కూడా తింటాయి. అట్లా ఏంది దీని తర్వాత మీరు రోగాల గురించి చెప్పారు, దానా గురించి చెప్పారు. రైతులు ఈ అంటే చాలా మంది వీడియోలు చూసి వస్తారు, ఎక్కడ మిస్టేక్ చేస్తారు? చాలా మంది ఫెయిల్ అవుతున్నాం అని చెప్తున్నారు కదా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఇది ఏముందంటే దీనిలో వచ్చేటోళ్ళకు ఓపిక ఎక్కువ ఉండాలి. ఇంకోటి అనుభవం ఉండాలి. చాలా మందికి ఏముందంటే థియరీ చదివేస్తున్నారు, ప్రాక్టికల్ చేస్తలేరు. ఇది మేక తెలియదు, గొర్రె తెలియదు, ఏం తెలియదు, మేల్ తెలియదు, ఫీమేల్ తెలియదు, వచ్చేస్తున్నారు. వచ్చినాక ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకోటి ఓపిక లేకుంటది. ఇప్పుడు చాలా మందికి ఏముందంటే ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసినామంటే వెంటనే రిటర్న్స్ రావాలి, అట్లా రాదు. దీనిలో అనుభవం ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంతకు ముందు గతంలో వీడియోస్ లో కూడా చెప్పినా నేను, ఎక్కువ అంటే 1000 రోజులన్నా దీనికి ఇచ్చేయాలంట. టైం ఇవ్వాలి. 1001వ రోజు మనది అనుకోవాలంట. అంటే 3 సంవత్సరాలు
మనం ఏం చేస్తున్నాం అంటే పెట్టిన దాడే రిటర్న్స్ రావాలంటే రాదు. దీనిలో చాలా ఓపిక ఉండాలి. అది వాళ్ళు అనుభవం ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పినాం, మేము కూడా అనుభవం చేసినాం, సేమ్ వాళ్ళు చెప్పినట్లనే ఉంది. ఆఫ్టర్ 3 years తర్వాత మనకు అర్థమవుతుంది ఫీల్డ్, అప్పటి వరకు ఏం కాదు దీనిలో. ఏది ఇప్పుడు మీ ఇండియా పెంచుతారు కదా, ఎప్పుడైనా చనిపోతుంటాయా? అది మొటాలిటీ చాలా ఉంటది. నెలకి నార్మల్ ఎన్ని మొటాలిటీ ఎప్పుడైనా చూస్తుంటారా? ఇప్పుడు మనకి రెయినీ సీజన్ లో ఎక్కువ మొటాలిటీ ఉంటది, చాలా ఉంటది. ఎందుకంటే అప్పుడు ఈగలు దోమల వల్ల అది ఏమంటారు నిమోనియా ఎక్కువ వస్తుంటది. ఇప్పుడు చాలా ఉంటది. జీవం తినట్లనే కొడుతుంది కానీ ఎప్పుడు కుల పడతా తెలియదు, చచ్చిపోతుంది. మనం ట్రీట్మెంట్ చేసినా సరే కొన్ని మంచిగా సెట్ అవుతాయి కానీ పోతాయి, అట్లా అవుతాయి. ఎంత మొటాలిటీ ఎట్లా సంవత్సరానికి ఎన్ని పోతుంటాయి మీకు ఒక సంవత్సరంలో? ఇప్పుడు మంచిగా టేక్ కేరింగ్ చేస్తే తక్కువ ఉంటుంది పర్సెంటేజ్, టేక్ కేరింగ్ చేయకపోతే ఒక 30% వరకు మొటాలిటీ ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒక 100 పోతుంటాయి అట్లా. ఇప్పుడు మనం 100 జీవాలు పెట్టుకుంటే ఒక 30 పోతాయి అట్లా సంవత్సరంలో. ఖచ్చితంగా లాస్ కూడా ఉంటుంది అన్నట్టు, పిల్లలు పెద్ద అన్ని కలిపి అట్లా. ఇప్పుడు రకరకాల బ్రీడ్స్ పెంచుతారు, ఏంది మార్కెటింగ్ ఎక్కడ ఉంటుంది మీకు నార్మల్ గా? మేము ఎక్కువ శాతం అయితే మన షెడ్కి వెళ్ళి సేల్ చేస్తున్నాం, అంటే ఇడికి వచ్చి కస్టమర్ ఇడికి వచ్చి తీసుకుపోతున్నాం. అది కూడా ఒక లాజిక్ ఉంది దానిలో. అంటే మనం మా కస్టమర్ మన దగ్గర రావాలి కానీ మనం కస్టమర్ అయి సంతకు పోకూడదు. అంటే కస్టమర్ మన దగ్గరకు వస్తే మన వాల్యూ ఏమన్నా ఉంటది, మనం కస్టమర్ అయి మార్కెట్ కి వెళ్తే మన వాల్యూ లేకుంటది. అట్లా ఏది వస్తురా మీ దగ్గర? మార్కెటింగ్ మన దగ్గర ఉంటది, ఇక్కడ వచ్చి తీసుకుపోతారు. ఎక్కడి నుంచి వస్తారు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు? ఇప్పుడు ఫ్యాన్సీ బ్రీడ్ లో ఏమో ఎక్కువ దాన్ని లైక్ చేసేటోళ్ళే వస్తారు. మన ఆంధ్ర నుంచి కూడా వస్తారు, ఇక్కడ తెలంగాణ నుంచి అక్కడ నుంచి కూడా వస్తారు, కర్నూలు గద్వాల్ సైడ్ అక్కడ నుంచి, మన లోకల్ హైదరాబాద్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి. మీట్ పర్పస్ వాళ్ళు నార్మల్ మీట్ పర్పస్ మనకు లోకల్ వాళ్ళే ఎక్కువ వస్తారు. వస్తురా? ఎందుకంటే లాంగ్ నుంచి వస్తే వాళ్ళ కాస్టింగ్ ఎక్కువ పడిపోతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా. లోకల్ వాళ్ళు వచ్చి తీసుకోపోతారు. హైదరాబాద్ నుంచి కూడా వస్తారు కానీ ఎక్కువ తీసుకుని ఒక 10-15 పొట్టెలు తీసుకోవాలంటే వాళ్ళు కూడా వస్తారు, తీసుకుపోతారు. అట్లా కూడా మీట్ పర్పస్ మీరు చెప్పండి ఫైనల్ గా, మంచి వేరే ఒక బ్రీడ్ చెప్పండి మీట్ పర్పస్. ఇప్పుడు నడుస్తున్న బ్రీడ్ లా అయితే సింధనూర్ బ్రీడ్ బాగుంది, టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంది, మీట్ కూడా పర్సెంటేజ్ బాగుంటది. నెల్లూరు జుడిపి, ఇంకోటి మనకి సింధనూర్, ఈ 2 బ్రీడ్లు పొట్టెలలో. మేకలలో అయితే మనకి వేరే నార్త్ సైడ్ ఉన్నాయి కానీ మన దిక్కు నడవవు, తినరు ఎక్కువ. మనం మార్కెట్ చేయడానికి పోతే కూడా అంత నడవదు మార్కెట్ లో. ఏమన్నా కొనేటోళ్ళు మన దగ్గరికి వచ్చి ఇష్టంగా తీసుకుపోతేనే పోతాయి కానీ మనం పోయి మార్కెట్ లో సేల్ చేయలేము. ఎక్కువ మన సౌత్ సైడ్ అదే ఉంది మొత్తం. ఏంది మీ బ్రీడింగ్ కి ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మొత్తం బ్రీడింగ్ పర్పస్ ఎన్ని పెట్టుకున్నారు? బ్రీడింగ్ కి ఫీమేల్స్ వచ్చేసి ఒక 50-60 ఉంటాయి, ఎక్కువ ఉండే. దీన్ని తగ్గించాను, ఒక 100 వరకు ఉండే. 100. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మన దగ్గర బ్రీడింగ్ లా? అంటే పాత మేకలు స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయి దీనిలో. ఎన్ని సంవత్సరాలు ఉంది హైయెస్ట్ మీ దగ్గర? హైయెస్ట్ మన దగ్గర ఒక 5-6 years వరకు. అంటే ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి ఉన్నాయి కూడా ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. ఓకే. అంటే అంతకు ముందు మనం మదర్స్ ఏవైతే తీసుకొచ్చినామో అది పోయినాయి, దాని పిల్లలు వచ్చినాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసినాం, ఆ పిల్లలు మాత్రం ఉన్నాయి మన దగ్గర, మంచిగా ఉన్నాయి. మంచిగా. ఇంకొకటి ఫైనల్ గా చాలా మందికి మనము పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఈనేటప్పుడు ఆ చిన్న పిల్లలు ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? చాలా మంది జాగ్రత్త చనిపోతున్నాయి. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? చిన్న పిల్లలు అడిగినారు మీరు. ఏముందంటే పిల్లలని ఈనిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలి. నోట్ లోపలికి మైలా ఏమన్నా పోయినా సరే అది ఊపిరి ఆడాక అది కూడా చనిపోతుంది, అట్లా కూడా అవుతుంది. కొన్నిసార్లు మేకలు పట్టించుకో, మనమే దగ్గరుండి మొత్తం బట్ట నుంచి క్లీన్ చేసుకొని ఏమన్నా నోట్లో ఉంటే తీసేసి మొత్తం క్లీన్ చేసేసి ఒక 15 days వరకు మన చిన్న పిల్లలకి ఎట్లా చూసుకుంటామో దానికన్నా ఇంకా మంచిగా, ఇది నోరు లేని జీవిలు, దీనికి ఇంకా ఇది చెప్పనీకి రాదు, ఏం రాదు. మంచిగా చూసుకోవాలి, మంచిగా హీట్ గా పెట్టాలి దానికి. అంటే చలికాలం ఏముందంటే ఇచ్చి పెడితే తొందరగా దానికి జ్వరం పట్టేస్తుంది, అది కూడా అది ఉంటది. అట్లా మేము అది లైట్ పెడతాం హీట్ కొరకు. బుట్ట ఉంటది, బుట్ట లాగా కప్పేస్తాం, ఒక లైట్ పెట్టేస్తాం. ఎక్కువ ఉంటే లైట్ పెడతాము, తక్కువ అంటే బుట్ట కప్పేసి గోన సంచులు మొత్తం మంచిగా ప్యాక్ చేసి పెట్టేస్తాం. ఇంకోటి అది మురువాలు ఉంటది, ఆ మురువాలు తాపియాలి.
మనం తాపియాలి దగ్గర తీసుకొని పొదుగు కాడ పెట్టాలి. తాపేయాలి. అది తాగదు పిల్ల చిన్నగా ఉన్నప్పుడు. కానీ మనం అది చాలా మంది తాపారు అండ్ దాని నుంచే బలం. అది ఎంత తాగితే దానికి అంత ఇది. ఆఫ్టర్ 1 month తర్వాత 1 month తర్వాత మంచిగా ఫీడ్ ఇచ్చుకుంటే మనకు పిల్ల మన చేతికి వస్తుంది. ఓకే, ఈ 1 month లోపల మనం నెగ్లెక్ట్ చేస్తే మన వచ్చే లాభం లాండే నష్టపోతాం మనం. ఓకే, ఇదన్నట్టు. అట్లా చివరిగా ఒకటి చెప్పండి, ఎలివేటెడ్ షెడ్ మీరు అన్నట్టుగా మంచి ఎక్స్పీరియన్స్ తోటి మంచి నాలెడ్జ్ తోటి పెట్టుకోరు అనుకోండి, మంచిగా నడిపిస్తే నెలకి ఖర్చులు కూడా ఎంత మిగులుతాయి? ఒకటి ఎంత మీ ఎక్స్పీరియన్స్ మీరైతే మీకెంత వస్తుంది? మనం ఈ మధ్యలో అనుభవం చేసిన మాట చెప్తున్నా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లా పెట్టిన దాడే రిటర్న్స్ అయితే అస్సలు రావు. ఇప్పుడు నష్టాల నుంచే ఉంటది. పెట్టిన తర్వాత ఒక ఇద్దరిని పనిలో పెట్టుకొని మళ్ళా మనది మనకి వెళ్ళినట్ల మంచిగా చేసుకోవచ్చు. దగ్గర ఒక 50-60 వేలు వరకు మనం మిగిలించుకోవచ్చు. అంటే 50-60 వేలు లేబర్ ని మనది కలిపి అంటున్నా. మన ఒక సొంతంగా మనది కాదు. లేబర్ ఒక 20,000 25,000 పోయినా సరే మనం ఒక 30,000-35,000 వరకు మనం మిగిలించుకోవచ్చు. కానీ అది కూడా మా ప్రాపర్ ప్లానింగ్ తోనే. ఎట్లా అంటే అడ్డాగోలుగా చేసుకుంటే రాదు. అది ఎంత చేసా ఇంత కష్టమైన 50,000 మించి రాదు. అది కూడా ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. అది కూడా మనం ఆ అనుభవం తోటే దిగాలి. సేల్స్ అట్లా ఉండాలి. పిల్లలు ఉన్నా సరే ప్రొడక్షన్ అట్లా తీసుకోవాలి. తీసుకుంటేనే వస్తుంది, లేదంటే ఓకే, మరి చూస్తారు రైతు సోదరులారా. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో అబ్దుల్ సుబానీ చెప్పినటువంటి రకరకాల విషయాలు తెలియజేశారు. ఎలివేటెడ్ షెడ్యూల్లో గొర్రెలు మేకంలో బ్రీడర్స్, వాటికి దాన విషయంలో జాగ్రత్తలు, పిల్లల విషయంలో జాగ్రత్తలు, మార్కెటింగ్ స్ట్రాటజీ, అదేవిధంగా బ్రీడ్స్ ఏ విధంగా ఉంటాయి, మంచి బ్రీడ్ ఏంది, గొర్రెలలో ఏంది, మేకలలో ఏంది, వెయిట్ ఎంత వస్తుంటుంది, పూర్తి విషయాలకు క్షుణ్ణంగా తెలియజేశారు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో ద్వారా మంచి సూచనలు సమాచారం పొందొచ్చు. మరి ఈరోజు ఈ వీడియోలో ఎలివేటెడ్ షెడ్లో చేసినటువంటి గొర్రెలు మేకల పొట్టేల యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.